వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ బిజీగా గడుపుతుంటే నారా లోకేష్ మాటలు నారా లోకేష్ చేష్టలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, మొన్నటి రోజు నారా లోకేష్ గారి సభలో జై జగన్ అంటూ నినాదాలు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు ఎన్నికల ప్రచారంలో హడావిడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సిద్ధం పేరుతో ఆల్రెడీ సభలో చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనూ చొక్కా స్లీవ్లు మర్చిపెట్టే టైం ఆసన్నమైంది, మీరు రెడీగా ఉండండి, టీడీపీ చేసే దుష్ప్రచారాలను తిప్పికొడ్డండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే, వీళ్ళేమో కుర్జీ మడత పెడతామని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మరి నారా లోకేష్ గారు కూడా ఇదే మాటలు మాట్లాడారు. ఒకసారి మనం చూద్దాం, దీన్ని విశ్లేషణ చేద్దాం. ఒకసారి మనం మా జోలికి రావద్దు, పొరపాటున వస్తే నీ సీటు మార్చబెట్టి నీ సీటు లేకుండా చేసే కుర్జీ మడత పెట్టి అని చంద్రబాబు నాయుడు గారు అంటే కుర్జీ మడత పెట్టి అని చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇటు కుర్చీ మర్చిపెట్టి అంటే డైలాగ్ చెప్పుకోలేక ఏపీ ప్రజలు ఈయన డైలాగులు విని నవ్వుతున్నారు. అయితే ఈయన డైలాగులు చెప్పలేడు కాబట్టి ఖచ్చితంగా కుర్జీ తీసుకొని ప్రజలకు చూపిస్తూ అక్కడికక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడు, ఇగో మనం చూపిస్తాడు కుర్జీ మడత పెట్టి అనలేక. అయితే ఇగో జగన్ సార్ నీకో బాస్ జగన్ అంటున్నాడు. ఇగో ఇవి ఎలా మడత పెట్టాలో ఏం కదా చూపిస్తున్నాడు. అయితే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు నారా లోకేష్ గారి మాటలు, నారా లోకేష్ గారి చేష్టలు విని. అయితే నారా లోకేష్ గారి మాటలు, నారా లోకేష్ చేస్తున్న చేష్టలు ఇప్పుడు టీడీపీ పార్టీకి ఖచ్చితంగా అతికినట్లు అని ఉంటాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఏ విధంగా అంటే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీకి ఈ రోజు రాజ్యసభలో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు లేకుండా మొత్తం ఖాళీ చేసిన ఘనత ఒక వైఎస్ జగన్ది. అంటే 11 రాజ్యసభ సీట్లు మన ఏపీకి సంబంధించి ఉంటే 11 రాజ్యసభ సీట్లు కూడా ఖచ్చితంగా ఆ మొత్తం రాజ్యసభ సీట్లు ఏపీకి ఉన్నాయి. ఏపీలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 3 సీట్లు ఖాళీ కాబోతున్న 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీట్లు అన్ని ఖాళీ అవుతుండడంతో నీ పార్టీ, నీ జెండా ఎక్కడ, నీ ఎక్కడ మడత పెట్టావు, ఎక్కడ నీ జెండా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా రాజ్యసభలో అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అయితే కౌంటర్కి ప్రతి కౌంటరు, విమర్శకి విమర్శ, ఇట్లా వాడివేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళు మాత్రం అయోమయంలో ఉన్నారు. ఏంటి 40 చరిత్ర కలిగిన ఈ పార్టీకి ఇట్లాంటి దుస్థితి పట్టింది, రాబోయే రోజుల్లో మరి పరిస్థితి ఈసారి కనుక ఓడిపోతే ఇంకేంది పరిస్థితి అనే నేపథ్యంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ నారా లోకేష్ గారి మాటలు వింటుంటే కొన్నిసార్లు జై జగన్ అంటూ నారా లోకేష్ గారి సభకు వచ్చిన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకు జై జగన్ అంటున్నారు అంటే, వీళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు అభివృద్ధి పాలన అన్ని చేశారు, వాళ్ళ కులం మతం పార్టీ ఏది చూడకుండా ఇస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు వాళ్ళ నాయకుల దగ్గరే నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు చేసేది ఏమి లేక వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయ దమక మోగిస్తారని చెప్పేసి ఊహించినట్లున్నారు. అందుకే వాళ్ళ కుర్చీలు వాళ్ళే మడత పెట్టుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సహజం. అయినా కూడా ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత మనం చూసినట్లయితే, ఒకసారి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీకి రాజ్యసభలో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు లేకుండా ఇదే మొట్టమొదటిసారి ఉంది. అంటే టీడీపీ పార్టీ పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ నుంచి ఈయన లాక్కున్నారు. అయితే టీడీపీ పార్టీ పెట్టిన అతి కొద్ది రోజుల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ అంతటి మహోన్నత స్థానానికి చేరుకున్న దానికి కారణం ఎవరంటే నా సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారి చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకున్న తర్వాత ఆ పార్టీకి రోజు దినదిన గండంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ దినదిన గండం కాస్త ఈ రోజు పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఏ విధంగా పీక్ స్టేజ్కి వెళ్ళిందంటే, నందమూరి ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తుంది. అయినప్పటికీ ఎలాగోలాగా లాగుతూ వచ్చారు. అయితే రాజ్యసభ సీట్లు 11 ఉంటే 11 ఒకటి కూడా కవసం చేసుకునే దిశగా ఈ రోజు టీడీపీ పార్టీ లేకపోవడంతో టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. వాళ్ళు ఎంత చెప్పుకుంటున్నా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేస్తాం, వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుందని ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ పార్టీలో చేర్చుకున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కడ ఖాళీ చేయలేకపోయారు. మరి ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీలు చేర్చుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజు రాజ్యసభ ఎంపీలను ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఖాళీ చేయించింది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 2026 వరకు ఈ సీట్లు అయితే తగ్గం. ఇన్ కేసు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా 2026 వరకు టీడీపీ పార్టీకి ఒక్క రాజ్యసభ ఎంపీ కూడా ఉండదు అక్కడ. మరి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అభివృద్ధి నచ్చి ప్రజల అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెడితే ఈ
ఒక్క సీటు మళ్ళీ 6 ఏళ్ళు ఇలాగే కొనసాగిపోతుందామని అయోమయంలో ఉన్న టీడీపీ వాళ్ళు. అందుకే వీళ్ళు ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి వీళ్ళ పార్టీని గెలిపించుకోగలుగుతారు. ఎందుకంటే ఈసారి కనుక టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో కనుక ఓడిపోతే అయోమయ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 7-10 వయసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ మధ్యలో కొత్త పార్టీ జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ కావచ్చు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇంకా 20-30 సంవత్సరాలు కష్టపడి తత్వం ఉంది, ఇంకా వయసు ఉంది, యంగ్ లీడర్స్ వీళ్ళిద్దరు. ఈ నేపథ్యంలో మరి నారా లోకేష్ గారు మాటలు వింటుంటే తండ్రి ఉండగానే ఇలా మాట్లాడుతున్నారు. తండ్రి లేనప్పుడు అక్కడున్న నాయకులు ఎవరైనా సహకరించే అవకాశం ఉంది, నాయకులందరూ చేజారిపోయే అవకాశం లేదా? మరి నారా లోకేష్ గారి పరిస్థితి ఏంది? మరి కుర్జీ మడత పెడితే చూపిస్తున్నారు. మరి ఎవరి పార్టీని ఎవరు మడత పెట్టబోతున్నారు? మరి ఇప్పటికే రాజ్యసభ ఎంపీలన్నింటినీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మరి టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా గెలదా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా గెలవదా అని మనం ఇట్లా చర్చించుకుంటున్నట్లయితే మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఈ కుర్జీ మడత పెట్టడానికి మీరు ఎలా చూస్తారు? అన్ని విషయాల పట్ల మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.